ఎట్లుర్రు మంచిగుర్రా సోడు బియ్యానికొచ్చిన మా అక్క గిన్నెడు షారెట్లెయ్యాలని చెప్పిపోయింది. గట్నే 4 మంచి ముచ్చట్లు గూడా జెప్పింది. మీకు గూడా పనికొత్తదేమో ఇనుకోర్రి. మా అక్క ఎన్నో వార్తలలో జూషిందంట. గా ముచ్చట నాకు జెప్పంగానే నా పానమంతా ఎట్నో అయింది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనుకుంటే మంచిగానే ఉన్నది గదా! ఇగ గా అన్నకైతే కొలువు బోయి 4, 5 మాసాలయిందంట. ఇంట్లెళ్ళక ఆర్థిక ఇబ్బందులకి అమ్మా, నాయనా నన్ను క్షమించుల్లి. నాతోనైతలేదు. ఆర్థిక ఇబ్బందులు మీకింకా భారం కాదలుచుకోలేదు నేనని ఇద్దరు పిల్లల పానం తీసిండు. వాళ్ళ భార్య పానం పోయింది. ఆయన తనువు జాలిచ్చిండు. చచ్చిపోయేంత ధైర్యం ఉన్నదన్న మీకు. బతకనీకి ఎందుకు లేకుండా పోయింది? కొద్దిగంత ధైర్యం ఉంటే చాలన్న బతకనీకి. గిట్నే కొలువు లేదని, బతుకు భారమైందని, ఇంకేదో బాధున్నదని తనువు జాలించుకుంటాళ్ళు. కొలువు లేకపోతే ఏందన్నా? కొలువొచ్చేదాకా కూలోని ఆలోచేసుకొని బతకాలే. నలుగురు జూత్తరనా? చూసినోళ్ళు బుక్కెడు అన్నం పెట్టేటోళ్ళు గాదు. ఇంటికి పోతే సక్కగా మంచినీళ్ళు గూడా ఇయ్యరు తెలుసా అన్న. గసొంటోళ్ళని అస్సలు పట్టించుకోవద్దు మనం. మన పని మనం చేసుకుంటా పోవాలే గంతే. ఇయ్యాల కాకపోతే రేపటినాడు మంచిగుంటాం. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటినోడుండేమో గానీ, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటినోడున్నాడా షెల్లే అనైతే చెప్పింది మా అక్క. జర మీరు గూడా ఆలోచించుర్రి. పుట్టిచ్చిన దేవుడు గిట్టిచ్చేదాకా ఈడుండాల్సిందే. గీ భూమి మీద గట్టిగా నిలబడాల్సిందే అని మా నాయన చెప్తా ఉంటాడు. మరి మీరేమంటారు? నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుర్రి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా కొట్టురాదుర్రి జరంతా.